హాయ్ ప్రియా, ఈవినింగ్ ఫ్రీయా? ఇప్పుడు నువ్వే చెప్పు స్వాతి, నీకు ఎక్కడ కంఫర్టో. సరే పల్లవి, నెక్స్ట్ టైం నుండి నీకు నచ్చినట్టే ట్రై చేద్దాంలే. నాకు ఏ లవ్ స్టోరీస్ లేవు అక్షర, బికాస్ ఐ హేట్ లవ్ స్టోరీస్. హాయ్ నవీనా. హాయ్ ప్రవళిక. హే ఆయిషా. రే నువ్వు అంత డీప్గా థింక్ చేయకురా, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకురా అంత భయం? ఎందుక నువ్వు ఇలా ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకు ఏం ఆలోచిస్తున్నావు? అదే నాకు అర్థం కావట్లేదురా, దేని గురించి ఆలోచిస్తున్నానో ఏంటో. బట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, అదైతే అర్థమవుతుంది. కానీ నాకు తెలిసి నీ ప్రాబ్లం ఏంటో. ఏంటి? అమ్మాయి లేక లైఫ్లో స్పైస్ లేదు. ఆబ్వియస్లీ బోర్ కొడుతుంది కదా నీకు. అసలు నీకు ఎలా తెలుసురా నా లైఫ్లో అమ్మాయిలు లేరని? నాకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అమ్మాయిలు అనలేదు, అమ్మాయి అన్నాను. చాలా తేడా ఉంది. అయినా వీకెండ్స్ వచ్చి వీకెండ్స్ వెళ్ళిపోయి అమ్మాయి గురించి కాదని మాట్లాడేది. ఎవ్రీడే నీతో ఉండే అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. రే ప్లీజ్ ఆపరా బాబు, ఇప్పటిదాకా నా లైఫ్లో జరిగింది చాలు. నువ్వు చెప్పినట్టు ఒకే అమ్మాయితో ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఏంటో రే, నీకు కాన్సెప్ట్ అర్థం కావట్లా. ఇదిగో ఇప్పుడు నీ దగ్గర ఒక ఫోన్ ఉందనుకో, దాని మీద ఉన్న ఫీలింగ్ వేరు. అది రెండు ఉంటే దాని మీద ఫీలింగ్ కొంచెం డైరెక్ట్ అయిపోతుంది. అదే మూడు ఉందనుకో, దాని మీద నీకు పెద్ద ఫీలింగ్ ఉండదురా, వాల్యూ పడిపోతుంది. కానీ నువ్వు వేరే మొబైల్ చూసి ఇంప్రెస్ అయితే నువ్వు యూజ్ చేసిన మొబైల్ మార్చేస్తావు కదరా. అదే మొబైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అంత ఈజీగా మార్చలేవురా. దేని మీద స్పెషల్ అటాచ్మెంట్ ఉంటే ఆ పని చేయడం అంత ఈజీ కాదు. ఆ అటాచ్మెంటే నాకు వద్దంటున్నా. ఏ నిషాడ్లు వేసారా? ఎవడ కౌంట్ చేశాడు? బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందిగా, ఎక్కువ ఏజ్ ఉంటావు. షార్ప్గా పనిచేస్తుంది మందు వల్ల కాదు, ఎక్స్పీరియన్సెస్ వల్ల. హాయ్ శివ. హే హాయ్, నువ్వు కూడా వీకెండ్స్ ఇక్కడికి వస్తావా? వీక్ డేస్ కూడా ఇక్కడే ఉంటా. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఎవరన్నా ఈ తర్వాతే. చాలరా, కలరింగ్ ఇవ్వాలంటే ఎవరు నీ తర్వాతే. తెలిసిపోయిందా? సరే బాయ్. బాయ్. ఇది కనపడింది ఏంటి? అది కొంచెం డేంజరస్ క్యాండిడేట్. బాబు బాగా సంపాదిస్తే ఇది రోజు తాగలేడుతూ ఉంటుంది. కొంచెం దూరంగా ఉంది. అదే నీకు సేఫ్ నా మాటిని. ఓకే సరే ట్రై చేస్తాలే. రే ట్రై చేస్తాను. అదే చేస్తున్నా కదరా. ఓ రమ్మో, నాకే సంబంధం లేరా బాబోయ్. నా బీర్. హాయ్. హాయ్. మీ ఫ్రెండ్ నా గురించి చెప్పినవన్నీ నిజాలే. వాడేం చెప్పాడో నీకెలా తెలుసు? నా గురించి ఎవరేమనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నానో చెప్పండి. ఇది నిజంగా తెలివైందా లేదా ఇలా యాక్ట్ చేసిందా అనుకుంటున్నావు, అంతేనా? నేను నిజంగా అలా అనుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్పింది డెఫినెట్గా నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. వాట్? ఇది యాక్ట్ చేయట్లేదు, నిజంగానే తెలివైంది అని అనుకుంటున్నారు. ఓహో ప్లీజ్ స్టాప్. ఏమైంది? మొత్తం దిగిపోయింది. పర్లేదు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కంపెనీ కూడా నేనున్నా కదా. ఎనకమాల రే. మళ్ళీ ఫోన్ రే. కంట్రోల్ చెయ్. వారు మొత్తం నా మీద డైవర్ట్ చేసి వీడు వచ్చేలా టీవీ చూస్తున్నాడా ఏంటో.
ఏరా నీకు పొద్దు నుంచి కాల్స్ ఏం రాలేదా? ఏరోప్లేన్ మోడ్లో పెట్టారా, డిస్టర్బెన్స్ ఎందుకని. ఏమైనా అర్జెంట్ కాల్స్ వస్తే మరీ అవసరమైతే నీకు కాల్ చేస్తారులేరా. చేస్తారులే కాదు, చేస్తున్నారు. పొద్దు నుంచి ఆ దీపిక దొబ్బేస్తుంది నన్ను. ఏ దీపిక? ఎంతమంది దీపికలు తెలుసురా నీకు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ఇంతకీ ఏమంటుంది? నాకేం తెలుసురా, నేనేమన్నా దాంతో మాడతాయిగా. నీ అకౌంట్ డీటెయిల్స్ నాకెందుకు? అలా కాదురా, దాంతో పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు, టైం వేస్ట్. కట్ చేసి. బాబు కట్ చేయాల్సింది నేను కాదు, నువ్వు ఇలా అందరినీ కెలికేసి మధ్యలో అవాయిడ్ చేస్తుంటే వాళ్ళు నాతో టచ్లోకి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను కట్ చేస్తున్నా, అది నేను వదలట్లేదురా. వీణు వదిలితే సంజన కొన్ని తగులుకుంటాడేమో. ఇప్పుడు ఐడియా. ఒరే అయితే నువ్వు కూడా నాకు పని చేయరా? చెప్పురా, చేసేద్దాం. రే దయచేసి సంజనాన్ని వదిలేరా. మళ్ళీ రేపు ఏమైనా అయితే నా వల్ల ఇది అంత జరిగిందన్న ఫీలింగ్ ఉండిపోద్దురా. నీ ఫ్రెండ్ అని తెలిసాక నేను ఎందుకు అలా చేస్తా? అమ్మా ఆ ఇన్సూరెన్స్ చాలరా బాబు, నిజంగా కలవగా. రే మన ఫ్రెండ్షిప్ ఎంత ప్రామిస్ రా. బాగా బోర్ కొడుతుంది, అక్కడికి బయటకు వెళ్దాం కదా. పద. చాక్లెట్ నాది రోయ్. రే బావా, ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ ఒక టెస్ట్ రా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు అంత అవసరమా? సరదాగా చెప్పచ్చు కదరా. సరే కానీ నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు తెలిసి నీకు అలాంటివేం లేవురా, ఏదైనా దొబ్బి తింటావు. రే సీరియస్గా చెప్పరా, నేను ఎక్కువగా ఏం తింటా? బిర్యానీ. ఎక్కువగా ఏం తాగుతా? కాఫీ. ఎక్కువగా ఏం చూస్తా? ఫన్ వీడియోస్. ఇది తెలిసి చెప్తున్నాడా లేకపోతే గాల్లో బాణాలు వేస్తున్నాడా? ఈసారి మాత్రం సీరియస్గా చెప్తున్నారా? కావాలంటే నీ మొబైల్ ఇవ్వు, ప్రూఫ్ చూపిస్తా. ఏదో అనుకున్నాం కానీ నా గురించి నీకు బాగానే తెలుసురా. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చేయాలి. మరి నీ గురించి నాకు అన్నీ తెలుసు, అడుగు చెప్తా. నాకేమి ఇష్టం ఎవరైనా చెప్తారా, కానీ నాకు నచ్చనివి చెప్పేవాడే నిజమైన ఫ్రెండ్. అది ఇంకా ఈజీరా, అడుగు. నాకు నచ్చని ఫుడ్ ఏంటి? నీకు చికెన్ తప్ప ఏం నచ్చదు కదరా. నాకు లైఫ్లో ఎప్పటికీ నచ్చింది అమ్మాయిలు. రే ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది? చే, 300 చెడదొబ్బవరా. యూ నేను నిజమేగా చెప్పాను. నిజం చెప్తే మా బాగా నచ్చదు అనుకుంటా. ఏటో మనం ఆడుకుందాం. హాయ్. ప్లీజ్ ఎవరు మీరని మాత్రం అనొద్దు. తెలిసినప్పుడు నేనెందుకు అలా అంటాను? థ్యాంక్స్. ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వలేదా? ఏంటి? నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నావు కానీ ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వలేదా అని అంటున్నా. మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను తెలిసిందిగా, ఇంకా దానికి ప్రిపరేషన్. ప్రతిదీ ముందే ఎలా తెలిసిపోతే నీకు? అదేమంత కష్టం కాదు, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి. నీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే లవ్ అంత అవసరమా? లవ్ ఈజ్ అ ఫేక్ ఎమోషన్, సో నేను దానికి దూరంగా ఉంటా. దట్స్ మై ఒపీనియన్. వాట్ అబౌట్ యూ? వేరే ఇంకే టాపిక్ లేదా? వేరే అంటే ఏదైనా పర్లేదు, లవ్ టాపిక్ తప్ప. మనకి ఇదేదో సెట్ అయ్యేలా ఉంది, పర్లేదు, ప్రొసీడ్ అవ్వచ్చు. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అంత ఈజీగా వచ్చేవి నాకు కూడా అక్కర్లేదు. నేను ఇవ్వను. ఏమేవో? ఇప్పుడు నువ్వు నన్ను నంబర్ అడగాలనుకుంటున్నావు, అదే ఇవ్వనంటున్నా. డెఫినెట్గా ఇస్తావు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఎందుకంటే నీ నెంబర్ అడగాలని నేను అనుకోలేదు, అది నీ ఇంటెన్షన్. యాక్చువల్లీ నాకు ఈ లవ్ స్టోరీస్ అంటేనే నచ్చవు.
ఈ ఎమోషనల్ హెరాస్మెంట్ నా వల్ల కాదు. లైఫ్లో లవ్ లేకపోతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. యా, నీ నెంబర్ ఐఫోన్ 13 కొంటే మా వాడు ఇష్టం లేదు అంటాడు కానీ అక్కడికి వచ్చి అవుతాడు. చూస్తుంటే సంజనాలో ఉంది. వామ్మో, ఇదేంటి ఆడి కరెక్ట్ అయిపోయి ఉంది. ఆపేయాలి. రియలీ వెన్ శివ కాల్ హే ఒక్క నిమిషం, శివ కాల్ చేస్తున్నాడు. హలో, హాయ్ శివ. సంజన ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికి క్యాజువల్గా చేసా. ఏం ప్రాబ్లమ్స్ లేవుగా? అంత బాగానే ఉందిగా? హే, అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 అడగచ్చు కదా, క్లారిటీ ఉంటుంది. క్లారిటీ అంటే గుర్తొచ్చింది. మా వాడి విషయంలో నువ్వు క్లియర్గా ఉన్నావుగా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? అదే మా అఖిల్ గారి గురించి. ఓ తనా? ఆ రోజు తర్వాత మళ్ళీ నేను అతనితో మాట్లాడలేదు. అలా అయితే ఓకే. అంటే మొన్న నీ గురించి కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అడిగాడు. ఏమన్నా టచ్లో ఉన్నాడా? లేదు శివ, నా వర్క్స్లో నేనే బిజీగా ఉన్నా, ఇంకా తనతో ఏం టచ్లో ఉంటా. అవునులే, నువ్వు చాలా బిజీగా ఉంటావు. నువ్వెలా టచ్లో ఉంటావు? అవును, అది నువ్వేదో బిజినెస్ అన్నావు కదా, ఎంతవరకు వచ్చింది? అంతా ఓకే అనుకున్న ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, అదే పనిలో ఉన్నా. ఓకే అన్నట్టు డిస్టర్బెన్స్ అంటే గుర్తొచ్చింది, మా వాడు నిజంగా డిస్టర్బ్ చేయట్లేదు కదా? అలా ఏం లేదు శివ, అయినా నీకు తెలుసుగా నాకు అలాంటివేం ఇంట్రెస్ట్ లేదని. నీకు ఇంట్రెస్ట్ లేదు కానీ మా వాడికి ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ కదా. ఓకే సరే అయితే బాయ్. ఆహా, అలా అన్నాడా? అంతా మా వాడి అభిమానం. నేనంటే పిచ్చి మా వాడికి. నీతో మాట్లాడుతుంటే నాతో నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అలా ఎందుకు? అంటే ద వే యూ గెస్ మై యాక్షన్స్, ఒపీనియన్స్, ఫీలింగ్స్. అది చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్ అండర్స్టాండింగ్ ద పర్సన్. లైక్ ఈరోజు నీలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏంటది? నీకు లైఫ్ బోర్ కొడుతుంది కదా? నాట్ ఎగ్జాక్ట్లీ, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క ఏదైనా చేయాలని ఉంది, కానీ ఇంకో పక్క స్మూత్గా ఉండే లైఫ్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకోవడం అనిపిస్తుంది. సో అందుకే బోర్ ఫీల్ అవుతున్నా. నీ లైఫ్ ప్రతి స్టేజ్లో అమ్మాయి ఉండడంతో నీ లైఫ్ ఎప్పుడు బోరింగ్గా లేదు.
సో ఇప్పుడు అమ్మాయి లేదు కదా. నా లైఫ్లో అమ్మాయిలు లేరని నువ్వెలా డిసైడ్ చేస్తున్నావు? అమ్మాయిలు లేరు అని అనలేదు, వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లేవన్నాను. నీ లైఫ్లో అబ్బాయిల వల్ల ప్రాబ్లమ్స్ లేవా? నేను ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వనులే. మేబీ వీ బోత్ థింక్ లైక్. మేబీ నాట్. నేనైతే నీలా లైఫ్లో అలా స్టక్ అయిపోను, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను. నెక్స్ట్ స్టెప్ అంటే అంటే నువ్వెంత సక్సెస్ అయినా స్టిల్ ఎవరి కింద వర్క్ చేయాలనే అనుకుంటావు, కానీ నేను అలా కాదు. నేను ఏదైనా ఇండిపెండెంట్గా చేయాలనుకుంటా. చెయ్యాలని ఎవరికి ఉండదు, బట్ అదంత సింపుల్ స్టెప్ కాదేమో. సింపుల్ అయితే అందరూ చేస్తారుగా, అలా కాదు కాబట్టే మనం చేయాలి. లేదనుకో, ఇప్పుడు నువ్వు స్టక్ అయ్యో చూడు, అలా స్టక్ అయిపోతూ ఉండడమే. ట్రై చేసి సక్సెస్ అయితే ఎగ్జాంపుల్ అవుతాం, కానీ ఫెయిల్ అయితే ఏం చేయాలి? నాకు నువ్వు ఫెయిల్ అవుతావన్న థాటే రావటం లేదు. నిజంగా లవ్ స్టోరీస్ అంటే నచ్చవా, లేదా ఇంప్రెస్ చేయడానికి అలా చేస్తున్నావా? నేను ఇంప్రెస్ చేయడానికి అబద్ధం చెప్పాలన్నా ముందు నీకు లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ లేదనే విషయం నాకు తెలియాలిగా. శివ దగ్గర ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుంటావు అనుకున్నా. అంత రీసెర్చ్ చేయడానికి నేను లవ్ చేయాలనుకోవడం లేదు. సారీ. ఎందుకు? అట్లీస్ట్ ఫ్రాంక్గా ఉన్నావు, నో ప్రాబ్లం. అండ్ వాట్ అబౌట్ యూ? నీకెందుకు లవ్ స్టోరీస్ అంటే నచ్చవు? నమ్మకం లేదు. మనకేం కావాలో మనం క్లారిటీగా ఉన్నప్పుడు దానికి లవ్ అని పేరు పెట్టడం ఎందుకు? అంటే ఏ, నీకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది. నేను అనుకున్నదే నువ్వు చెప్తున్నావా లేదా అని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా అంతే. లవ్ పేరుతో అన్నీ చేసి తర్వాత విడిపోవడం నాకు నచ్చదు. విడిపోవడం ఎందుకు? కలిసి ఉండొచ్చుగా. అది జరగదు. ఎందుకు? మనుషులు మారుతూ ఉంటారు అఖిల్. మనం లవ్ చేసినప్పుడు మనకు నచ్చచ్చు, తర్వాత నచ్చకపోవచ్చు. కాంప్రమైజ్ అవుతూ బతకడం నా వల్ల కాదు. అయితే నేను పెద్ద సేఫ్ ప్రొసీడ్ అయిపోవచ్చు. ఏం ప్రొసీడ్ అవ్వచ్చు? త్వరగా కాఫీ తాగితే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. వాట్? యు నో వాట్? వాట్ అబౌట్ శివ? వాడికి అలవాటే, బయటికి వెళ్ళిపోతాడు. నో, ఐ కాంట్. హే సారీ. నా ఫ్లాట్ అయితే ఓకే. ఐ ప్రిఫర్ టు బి సేఫ్. Drop it low.